చంద్రబాబు మీద ప్రేమతో, జగన్ మీద ద్వేషంతో వార్తలు రాస్తున్నటువంటిది. వార్తల నేరేషన్ అలా రాస్తున్నారు. కరెక్ట్ ఫిగర్స్ వస్తే అసలు లెక్కలు తెలుస్తాయి. నేను చాలాసార్లు చెప్పింది అదే. కరెక్ట్ ఫిగర్స్ కాకుండా వన్ సైడ్ ఫిగర్స్ మాత్రమే ఎట్లా అన్నది. ఇవాళ ఆంధ్రజ్యోతి ఒకటి ప్రొజెక్ట్ చేసిన దాన్ని చూస్తే అతిపెద్ద రాంగ్ స్టెప్ వేసింది. ఏంటంటే చంద్రబాబు హయాంలో కంటే జగన్ హయాంలో లిక్కర్లు ఎక్కువ సంపాదించాడు, మద్య నిషేధం అని చెప్పి అని రాయిస్తూ, నిజం డబ్బులు ఎక్కువ సంపాదించాడు. ఎందుకని 10 రూపాయల బాటిల్ 30 రూపాయలు అమ్మితే డబ్బులు ఎక్కువ వస్తాయిగా. కానీ వాడకం తక్కువే ఉంది అప్పటితో పోల్చుకుంటే అని ఇంతకుముందు చెప్పినటువంటిది తెలుగుదేశం పార్టీ వైసీపీల మధ్య మాటల గొడవ కూడా అదే నడుస్తుంది. చక్కటి ఆధారాలు అందించారు రాధాకృష్ణ గారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మందులో రికార్డ్ అంటూ 1,24,312 కోట్ల రూపాయలు అమ్మాడు జగను ఈ 4 ఏళ్లలో, ఈ 5 ఏళ్లలో అన్నది హైలైట్ చేశారు. అసలు అయితే ఇక్కడే లాజిక్ ఏంటంటే చంద్రబాబు టైంలో